వెల్కమ్ టు టీజీ5 స్పీడ్ న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చేసిన హామీ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని రాష్ట్రంలోని విపక్ష పార్టీలు, బీసీ సంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఈ హామీని ఇప్పుడు అమలు చేయకపోవడం బీసీ సమాజాన్ని అవమానపరచడమేనని వారు ఆరోపించారు. రాష్ట్రమంతటా ఉన్న బీసీ జనాభా శాతం పరంగా చూస్తే 42% రిజర్వేషన్లు పూర్తిగా న్యాయసమ్మతమని, కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని నేతలు పేర్కొన్నారు. పలు చోట్ల నిర్వహించిన సమావేశాల్లో బీసీ సంఘ ప్రతినిధులు ప్రభుత్వం హామీని ఎందుకు వెనక్కి తీసుకుందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ద్వారా కేవలం 5 రూపాయలకి అల్పాహారం, భోజనం అందుబాటులోకి రావడం స్థానిక ప్రజల్లో సంతోషం కలిగించింది. ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, పేదలకు భరోసా ఇచ్చే ఉద్దేశంతో ఇందిరమ్మ క్యాంటీన్లను నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రారంభించే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హైడ్రా కార్యాలయాన్ని సందర్శించి షేక్పేటలోని సక్కుబాయ్ లేఅవుట్లో జరుగుతున్న ఆక్రమణలపై జరిగిన విచారణలో పాల్గొన్నారు. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన భూములు అనుమానాస్పదంగా ఆక్రమించబడ్డాయన్న ఫిర్యాదులు హైడ్రాకు చేరడంతో విభాగం ప్రత్యేక పరిశీలన చేపట్టింది. సర్వే నంబర్ 327లో సుమారు 25 ఎకరాల పరిధిలో సక్కుబాయ్ నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో లేఅవుట్ రూపొందించబడినట్లు అధికారులు గుర్తించారు. అమరావతిలో బ్యాంకులు మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణానికి నూతన ఊపునివ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చినట్లు అధికారులు వివరించారు. పలు జాతీయ బ్యాంకులు, ప్రముఖ బీమా సంస్థలు తమ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, ఆర్థిక రంగ విస్తరణతో పాటు ఉద్యోగాల సృష్టి, సేవల విస్తరణకు అమరావతి కీలక కేంద్రంగా మారుతుందని తెలిపారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీ రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేస్తూ రైల్ రోకో నిరసన చేపట్టారు. జాగృతి నేతలతో కలిసి రైల్వే ట్రాక్ పై బైఠాయించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేసే ఖబర్దార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. బీసీ సమాజానికి న్యాయం చేయాలంటే రిజర్వేషన్లను తక్షణం పెంచాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీ అమలు కాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందని ఆమె అన్నారు. మంత్రులను పట్టుకొస్తాడు, అన్ని ఇనాగ్రేషన్లు ఇన్ని వేస్తాడు. చెప్పిరల్లి అన్న చేస్తే వేసిండు కానీ ఒక్క రూపాయి దేవేందన్న అడుగు కదా మీ ముఖ్యమంత్రిని గట్టిగా. మన నిజామాబాద్కి ఏమైనా చేయమని అడుగు, మన కామారెడ్డికి ఏమైనా చేయమని అడుగు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు పూర్తిగా విడ్డూరంగా ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అసలు బీసీ రిజర్వేషన్లకు అడ్డుకట్ట వేస్తూ వచ్చిన పార్టీలు ఇప్పుడు నాటకీయంగా మాట్లాడడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే అవసరమైన విధానపరమైన చర్యలు పూర్తి అయ్యే వరకు ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని తెలిపారు. లక్ష్మణ్ గారు కూడా మా రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ సిద్ధశుద్ధి నిరూపించుకొని
అసెంబ్లీలో చట్టాలను కూడా రూపొందించబడి అటు గవర్నర్ గారి దగ్గరకు పంపించినటువంటి అంశము, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశం